సాయిబాబా ఈ పేరులోనే ఒక మ్యాజిక్ ఉంది. సాయిబాబా అనే పదం వింటేనే ఏదో తెలియని పాజిటివ్ వైబ్రేషన్స్. ప్రతి ఒక్కరు జీవితంలో ఒక్కసారైనా షిరిడీకి వచ్చి సాయిబాబా దర్శనం చేసుకోవాలని అయితే అనుకుంటారు. అంతటి పుణ్యక్షేత్రమైన షిరిడీలో ఇప్పుడు మనం ఉన్నాం. సాయిబాబా 1835 సెప్టెంబర్ 28న జన్మించారు అని చెప్తారు. ఇది ఎగ్జాక్ట్ గా ఎవరికీ తెలియదు. అంతేకాకుండా సాయిబాబా పుట్టిన జన్మస్థలం కూడా ఎవరికీ తెలియదు. చాలా మంది హిందువులు మరియు ముసల్మాన్లు సాయిబాబాని నమ్ముతారు. రెండు మతాలను అవలంబించి సహయోగం కుదర్చడానికి సాయిబాబా చాలా ట్రై చేశాడు. సాయిబాబా మసీదులో నివసించాడు, గుడిలో సమాధి అయ్యాడు. సుమారు సాయిబాబాకి 16 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇప్పుడు మనమున్న షిరిడీకి వచ్చారు అని చరిత్ర చెప్తుంది. ఒక 3 years ఇక్కడ ఉన్న తర్వాత మళ్ళీ 1 year ఎవరికి కనిపించలేదంట. ఆ తర్వాత మళ్ళీ 1858లో షిరిడీకి తిరిగి వచ్చాడు అని ఎంతో మంది నమ్ముతారు. సాయిబాబా షిరిడీకి తిరిగి వచ్చిన తర్వాత ఒక వేప చెట్టు కింద ధ్యానం చేసేవాడు. ఆ వేప చెట్టు ఇప్పటికీ గుడి ప్రాంగణంలో ఉంది. దర్శనంకు వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే ఆ వేప చెట్టుని దర్శించుకోవచ్చు. ఇప్పుడు మనం ఉన్న షిరిడీలో సాయిబాబా ఇంకా తన జీవితం మొత్తం ఇక్కడే గడిపాడు. అంతటి పుణ్యక్షేత్రమైన షిరిడీలో చూడాల్సిన తిరగాల్సిన ప్లేసెస్ గురించి ఈ రోజు మనమైతే వీడియో చేద్దాం. నార్త్ లో కేదార్నాథ్, బద్రీనాథ్, సౌత్ లో తిరుపతి మీనాక్షి అమ్మన్ టెంపుల్, వెస్ట్ లో ద్వారకా, ఈస్ట్ లో పూరి, సెంట్రల్ ఇండియాలో పందర్పూర్. ఈ టెంపుల్స్ అన్ని యొక్క బ్యూటీ మరియు దర్శనం ఈ రోజు నేను మీకు ఒకే దగ్గర కలిపిపోతున్నాను. సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు న్యూ థీమ్ వీడియో. ఈ రోజు నేను మీ ముందరికి ఒక కొత్త థీమ్ తో అయితే వచ్చాను. రైట్ నౌ మనం ఎగ్జాక్ట్లీ వచ్చేసి మహారాష్ట్రలోని షిరిడీలో అయితే ఉన్నాము. సో లాస్ట్ వీడియోలో అయితే మీ అందరూ చూస్తుంటారు, మనం షిరిడీ సాయిబాబా దర్శనం చేసుకున్నాము. అసలు ఏమేం ప్లేసెస్ విజిట్ చేయాలి, ఏంది, ఎట్లా ప్రాసెస్ అయింది మొత్తం నేను మీకు అయితే చెప్పాను. సో ఇప్పుడు షిరిడీ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మస్ట్ అండ్ షుడ్ గా విజిట్ చేయాల్సిన ఒక ప్లేస్ గురించి అయితే నేను ఈరోజు కవర్ చేయబోతున్నాను. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా, మన ఇండియాలో డివోషనల్ థీమ్ పార్క్ అయితే షిరిడీలో స్టార్ట్ చేశారనమాట. అసలు ఏంటి డివోషనల్ థీమ్ పార్క్, దీని యొక్క విశిష్టతలు ఏంది, వాటి గురించి నేను ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఒక 3 to 4 వీడియోస్ చూడండి. కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టెంపుల్ అదేనమాట, సాయిబాబా టెంపుల్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే మనం ఎగ్జాక్ట్లీ ఉన్నాము. టెంపుల్ కి పక్కనే మనకి ద్వారకామాయి ఉంటుంది అండ్ హనుమాన్ టెంపుల్ ఉంటుంది. సో వీటిలన్నింటిని కూడా ఖచ్చితంగా అయితే మీరు దర్శనం చేసుకోవాలి. సో మొబైల్ కెమెరా లాకర్స్ ఇక్కడైతే అవైలబుల్ ఉంటాయి అనమాట. ఇక్కడైతే మీ మొబైల్స్, కెమెరాస్ అండ్ చెప్పల్, షూస్ అన్ని ఇక్కడైతే డిపాజిట్ చేసేయచ్చు. 5 rupees పర్ మొబైల్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఆపోజిట్ లోనే మనకి ఇక్కడ ఐ లవ్ సాయిబాబా అని చెప్పి ఒకటైతే పెట్టారు. బాగుంది ఇక్కడ ఫొటోస్ దిగడానికి. అండ్ పెద్ద సాయిబాబాది విగ్రహం అయితే ఉంది, చాలా బాగుంది అనమాట. వాటర్ కుండలో నుంచి వాటర్ వస్తున్నట్టు. సో దీని దగ్గర కూడా ఒకసారి వచ్చి ఒక లుక్ అయితే వేసేయండి, బాగుంది. ఇది వచ్చేసి శ్రీ సాయి పల్లకి గార్డెన్ అని అయితే ఉంది. మీకైతే చెప్పే కదా, ఇండియాలోనే ఫస్ట్ టైం మన షిరిడీలో డివోషనల్ థీమ్ పార్క్ అయితే ఉందని. మనం ఇప్పుడైతే అక్కడే ఉన్నాం అనమాట. అదే మన సాయి తీర్థ్ డివోషనల్ థీమ్ పార్క్. సో ఎంట్రన్స్ దగ్గర అయితే ఉన్నాం. ఎంట్రన్స్ లో చూస్తున్నారు కదా ఎంత పెద్ద చక్రం అయితే ఉందో, అశోక చక్రం అనమాట. ఇది ఎక్కడ ఉంటది, ఇది ఒక నోట్ మీద అయితే ఉంటది. ఏ నోట్ మీద అనేది కింద కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి, ఎంతమంది తెలుసు అనేది అయితే చూద్దాము. సో లోపలికి అయితే వెళ్దాం. మనకి ఎంట్రన్స్ అయితే ఏడే ఉంటది. అసలు ఎంట్రీ టికెట్ ఎంత, ఏంది, అండ్ అంతేకాకుండా ఈ డివోషనల్ థీమ్ పార్క్ తో పాటు మనకి పక్కనే వాటర్ స్పోర్ట్స్ కి సంబంధించింది ఉందన్నమాట. సో దాన్ని కూడా నేను మీకైతే చూపిస్తాను. మొత్తం కలిపి ఇదే వ్లాగ్ లో కవర్ చేస్తాను. డివోషనల్ థీమ్ పార్క్ అండ్ వాటర్ పార్క్ రెండింటిని అయితే కవర్ చేసేద్దాము. సో థీమ్ పార్క్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ అయితే చూడొచ్చు. లోపలికి అయితే వెళ్ళిపోదాము. ఇదేనమాట మన టికెట్స్ అయితే. 2 tickets తీసుకున్నాం, మీరైతే చూడొచ్చు. సో మనం అయితే ఎంటర్ అయ్యాము. చేతికి ఒక బ్యాండ్ కూడా ఇచ్చేసారనమాట. అండ్ ఆల్సో ఓం సాయిరామ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మనకు ఒక చిన్న గిఫ్ట్ హ్యాంపర్ అయితే ఇచ్చారు. ఇందులో చూసుకున్నట్టయితే ఒక చిప్స్ ప్యాకెట్, పాప్కార్న్ ఇచ్చారు అండ్ ఒక షాల్ అనమాట సాయిబాబాది. వాటర్ బాటిల్ కూడా చూపి, అండ్ ఒక వాటర్ బాటిల్. సో ఇవైతే ఇచ్చారనమాట. సో నేను టికెట్స్ వచ్చేసి వీళ్ళ వెబ్సైట్లో విఐపి ఎంట్రీ టికెట్స్ అయితే తీసుకున్నాను. సో మనకు అందుకని ఇవి కూడా ఇచ్చారు. అండ్ గైడ్ కూడా మనకైతే ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ ప్రతి ఒక్క షో మీకు 4 shows అయితే ఉంటాయని చెప్పాను కదా. 4 shows ఎక్స్ప్రెస్ ఎంట్రీ కూడా ఉంటుంది.
సో లోపలికి అయితే వచ్చాం కదా, ఇక్కడ చూడొచ్చు సబ్కా మాలిక్ కేక్ షో ఉంది, తీర్థయాత్ర ఉంది, లంకా దహన్ ఉంది, అండ్ మర్చండైజ్ షోరు, ద్వారకామాయి ఉంది, రెస్టారెంట్ ఉంది, వాష్రూమ్స్, బోర్డు అయితే ఉంది. సో డివోషనల్ థీమ్ పార్క్ ఎంట్రన్స్ అయితే చూడొచ్చు ఎంత బాగుందో. సో పల్లకి షో అయితే జరుగుతుంది చూడొచ్చు. క్రౌడ్ ఎక్కడ లేని క్రౌడ్ అంతా ఇక్కడే గ్యాదర్ అయిపోయారు అనమాట పల్లకి షోలో. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి సాయి పల్లకి. సాయి పల్లకి అనేది ఒక షో. ఇక్కడ మనకి స్వామి కనిపిస్తున్నారు కదా, ఇతను సేమ్ సాయిబాబా గెటప్ లో అయితే ఉంటారు. యాజ్ ఇట్ ఈ సాయిబాబా ఎలా నడుస్తాడో, ఎలా బిహేవ్ చేస్తాడు, A to Z సేమ్ అంతే చేస్తారనమాట. సేమ్ మనకి సాయి పల్లకి షో చూస్తున్నంత సేపు, బాబాని చూస్తున్నంత సేపు అసలైన సాయిబాబాని చూస్తున్న ఫీల్ అయితే ఉంటది. ఇదైతే నాకు చాలా మంచిగా అనిపించింది. సో సాయిబాబా సేమ్ టు సేమ్ సాయిబాబా నడుచుకొచ్చినప్పుడు ఎట్లుంటుందో అదే విధంగా రీక్రియేట్ అయితే చేస్తారు. కిందంతా పూలు వెళ్ళారు చూడొచ్చు, బాబా నడుచుకొచ్చేటప్పుడు ఆ థీమ్ అలానే ఉండడానికి. సో ఇక్కడైతే చూడండి సేమ్ సాయిబాబా ఆశీర్వాదం ఇస్తే ఎట్లుంటుందో అదే విధంగా అయితే ఉందన్నమాట. సాయిబాబా ఎట్లయితే నడుస్తాడో, ఎట్లయితే తిరుగుతాడో అదే విధంగా ఈ షోని అయితే రీక్రియేట్ చేస్తారు. ఈయన చూస్తుంటే సేమ్ టు సేమ్ మనకి అసలైన సాయిబాబాని చూస్తున్నట్టుంది కదా ఫీల్ అయితే. మొత్తము ఈ థీమ్ పార్క్ మొత్తము సాయిబాబా వేషంలో మనకైతే ఈయన తిరుగుతారనమాట. బాగుంది కదా. ఎట్లా అనిపిస్తుంది నీకు ఒరిజినల్ సాయిబాబా? సో ఫస్ట్ అయితే మనము రెస్టారెంట్ లోకి వెళ్దాం, మంచిగా ఫుడ్ తిందాం. సో మంచి ఫుడ్ తిందాం హ్యాపీగా. ఇప్పుడు ఓవర్ వేస్తున్నాడు, నాకు కూడా తెచ్చిచ్చాడు ఆల్రెడీ ఫుడ్. సో అదేంటిది? ఇది వచ్చేసి బాంబే మీల్, అది పంజాబీ. ఇది వచ్చేసి పంజాబీ మీల్, ఇది బాంబే మీల్. నాకు బ్రౌనీ ఇచ్చాడు, వడాపావ్, బ్రౌనీ, రైస్, వడియాలు, చపాతీ. నా దాంట్లో చపాతీ వస్తుంది, నీ దాంట్లో వడాపావ్ వస్తుంది. మీదంతా సేమ్ టు సేమ్. దీని కాస్ట్ వచ్చేసి మనకి 199 రూపీస్ అయితే పడింది. ప్రైజెస్ కూడా లోపల రెస్టారెంట్లో చాలా రీజనబుల్ ఉన్నాయి. నువ్వు లస్సీ తీసుకుంటున్నాయంటే 49 రూపీస్ అంతే లస్సీ అయితే. మంచి ప్రైజెస్. అవునవును. సో మన లస్సీ కూడా వచ్చింది, ఫుడ్ టేస్ట్ అయితే చేద్దాం. చాలా బాగుంది. అండ్ చపాతీ విత్ పన్నీర్ కర్రీ. నువ్వు ఇక్కడ నాన్ వెజ్ ఎక్స్పెక్ట్ చేసినావా? ఇది సాయిబాబా షిరిడి, నాన్ వెజ్, ఓన్లీ వెజ్. సో అన్న వచ్చేసి మనతో పాటు గైడ్ అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మన ఫస్ట్ షోకి అయితే వెళ్తున్నాము. అదే వచ్చేసి లంకా దహన్ షో అనమాట. 5D ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది మనకి ఈ షోలో. 5D షో ఇది వచ్చి. సో ఇదే లంకా దహన్ 5D ఎక్స్పీరియన్స్ అనమాట. షో టైమింగ్స్ అయితే చూడొచ్చు, ప్రతి ఒక్క షోకి టైమింగ్స్ అయితే ఉంటాయి. 5Dలో ఈరోజు మనం రామాయణం అయితే ఎక్స్పీరియన్స్ అవుదాం, లంకా దహన్ అయితే ఎక్స్పీరియన్స్ అవుదాము. చలో లెట్స్ గో. ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి లంకా దహన్ షో. ఇదే 5D షో అని కూడా అంటారు. ఇక్కడ మనకి రామాయణం అయితే 5Dలో చూపిస్తారు. 3D గ్లాసెస్ లో 5D ఎక్స్పీరియన్స్ తో రామాయణం ని చూస్తుంటే నెక్స్ట్ లెవెల్ ఫీల్ అయితే ఉంది. హనుమంతుడు శ్రీలంకకి వెళ్ళిన తర్వాత లంకకి నిప్పెలా అంటించారు, లంక ఎలా దహనమైంది, ఎస్పెషల్లీ ఈ పార్ట్ గురించి అయితే చాలా బాగా చూపించారు 5Dలో. సో నెక్స్ట్ షోకి అయితే వెళ్తున్నాం. ఇదే ద్వారకామాయి అనమాట. 5D లంకా షో అయితే చూసారు కదా మీరు, లంకా దహన్ షో. 5D ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. అది
నెక్స్ట్ ద్వారకామాయి షో. ఇది వచ్చేసి సాయిబాబా గురించి అయితే ఉంటది. లంకా దహన్ దాదాపు ½ అన్ అవర్ షో అనమాట. ఇది వచ్చి 15 minutes అయితే ఉంటది. ద్వారకామాయి 3D షో ఎట్లుంటుందో చూద్దాం. మనం ఇప్పుడు చూడబోతుంది వచ్చేసి ద్వారకామాయి. ఇది వచ్చేసి ఒక వరల్డ్ క్లాస్ యానిమేట్రానిక్స్ అండ్ రోబోటిక్ షో. ఇక్కడ మనకి సాయిబాబా యొక్క 3D రోబోటిక్ వ్యూ అయితే ఉంటుంది. ద్వారకామాయి అనేది సాయిబాబా నివసించిన ప్రదేశం. సాయిబాబా అసలు ద్వారకామాయిలో ఎలా నివసించేవాడు, ద్వారకామాయి చూడడానికి ఎలా ఉంటుంది, ఇక్కడ సాయిబాబా ఎలా ఉండేవాడు, తన జీవిత చరిత్ర మొత్తం మనకి ఈ ద్వారకామాయి షోలో అయితే క్లియర్ గా చెప్తారు. ఇది కూడా మనకి చాలా బాగుంటది చూడడానికి అయితే మస్ట్ విజిట్ షో. సో అది గైస్ ద్వారకామాయి అయితే చూసారు కదా. నెక్స్ట్ మనం వెళ్తుంది వచ్చేసి తీర్థయాత్ర. దీన్నే టెంపుల్ రైడ్ అని కూడా అంటారు. సో నాకైతే చాలా ఇష్టమైన పార్ట్ ఇది వచ్చేసి. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, సెంట్రల్ ఇండియాలో ఉన్న అన్ని టెంపుల్స్ మనమైతే ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం తీర్థయాత్రకు వచ్చేసాం, టెంపుల్స్ ఆఫ్ ఇండియా. సో వచ్చేసేయండి. సో మనకేంటంటే ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నీ ఈ విధంగా స్క్రీన్స్ ఉన్నాయి కదా, స్క్రీన్స్ వేసి చూపిస్తారనమాట. అండ్ రియల్ విగ్రహాలు, అండ్ ఐ మీన్ రియల్ ఇన్ ద సెన్స్ ఏంటంటే యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఎలా ఉంటాయో అలానే ఇక్కడ రెప్లికా అయితే తయారు చేశారు. వాటిని అయితే మనం దర్శనం చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ తిరుమలది ఇక్కడ ఉంటుంది. సో తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఎట్లుంటాడో ఇక్కడ క్లియర్గా మనం చూడొచ్చు అనమాట. సో గేట్వే ఆఫ్ ఇండియాలోకి అయితే మనం ఎంటర్ అవుతున్నాం. వెల్కమ్ టు ముంబై. సో ఇప్పుడైతే మనం గేట్వే ఆఫ్ ఇండియా మధ్యలో ఉన్నాం అనమాట. ఫోటోలు కూడా బాగుంది కదా. సో శ్రీ సిద్ధి వినాయక టెంపుల్కి అయితే ఎంటర్ అవుతున్నాం. సో ఇదే అనమాట చూడొచ్చు. చాలా బాగుంది చూడటానికి అయితే. సో మనకి చార్ధామ్ లో ఒకటి ద్వారకా. వావ్, ఇక్కడైతే చూడొచ్చు కృష్ణుడి టెంపుల్ అయితే చూడొచ్చు ఎంత బాగుందో. కృష్ణుడి విగ్రహం అనమాట. యాజ్ ఇట్ ఈస్ సేమ్ రెప్లికా అనమాట కదా. ద్వారకా దర్శనం కూడా అయిపోయింది. సో వెల్కమ్ టు కేదార్నాథ్. ఇదే కేదార్నాథ్ టెంపుల్ అయితే యాక్చువల్లీ ఇంతే ఉంటుంది. సేమ్ టు సేమ్ ఇంతే ఉంటుంది కేదార్నాథ్ టెంపుల్ అయితే. వీడైతే చూసుకోవచ్చు. నెక్స్ట్ మనం వెళ్తున్నాం బద్రీనాథ్. కేదార్నాథ్ నుంచి 40 కిలోమీటర్లు. సో మామూలు ట్రెక్కింగ్ చేసేటప్పుడు ఈ విధంగా నడుచుకుంటే వెళ్ళాలి. అదే రెప్లికా ఇక్కడ చూపించారనమాట. ఆర్మీ అన్న వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ చూడొచ్చు. సో వెల్కమ్ టు బద్రీనాథ్. నెక్స్ట్ మనం వెళ్తున్నాం పంజాబ్ లోని అమృత్సర్. గోల్డెన్ టెంపుల్ అయితే చూపిద్దాం. 750 किलो स्वर्ण अर्पण करके సేమ్ టు సేమ్ గోల్డెన్ టెంపుల్ ఎట్లుంటుందో అట్లాగే తెచ్చేసారు. అయితే చూడొచ్చు. సో నెక్స్ట్ నేను నిన్ను పూరికి అయితే తీసుకెళ్ళిపోతున్నా. ఇప్పటికి ఒక 5-6 రాష్ట్రాలు తిప్పి చూపించా. సో ఇప్పుడు పూరి का जगन्नाथ मंदिर जिसमें बसे हैं సముద్రం పక్కనే ఉంటది కదా. సముద్రం పక్కన ఉంటది. సో అదే రెప్లికా పూరి జగన్నాథ్ టెంపుల్. अनंत वर्मा ने इस मंदिर का निर्माण करवाया. సో అబ్బబ్బబ్బబ్బబ్బా యాజ్ ఇట్ ఈస్ దింపేశారు. मीनाक्षी जो देवी पार्वती का रूप है. మీనాక్షి దేవి టెంపుల్ మెయిన్ పిల్లర్ ఇలాగే ఉంటుంది. సేమ్ టు సేమ్ డిజైన్ ఉంటుంది తెలుసా. పెద్దది ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ అట్లాగే తీసుకొచ్చేసారు. 2500 वर्ष पुराने इस मंदिर के 50 मीटर ऊंचे 14 गोपुरम वास्तुशिल्प के గోపురము 50 అడుగులు ఎత్తనమాట. 50 మీటర్లు ఎత్తనమాట ఈ గోపురం. इस मंदिर ఇదిగోండి మీనాక్షి అమ్మ దర్శనం అయితే చేసుకోండి. और यहाँ दर्शन के लिए रोज. నెక్స్ట్ వెల్కమ్ టు ఓల్డ్ ఫేమస్ తిరుపతి. వెంకన్న స్వామి దర్శనం కూడా అయిపోద్ది పో నీకు. और 70,000 से भी अधिक भक्त यहाँ प्रतिदिन ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద. श्री बालाजी के दर्शन వెంకన్న స్వామి విగ్రహం అన్నమాట. సో ఫైనల్లీ షిరిడీకి అయితే వచ్చాం. और ले लेते हैं साईं बाबा का आशीर्वाद. సో అదిగా చూసారు కదా మనకి టెంపుల్స్ ఆఫ్ ఇండియా అయితే. అన్ని టెంపుల్స్ని మనం ఇక్కడే దర్శనం చేసుకోవచ్చు. ఆ థీమ్తో ఎట్లా అనిపించింది నీకు? ఇప్పుడు మనం వచ్చేసి జైంట్ థియేటర్ కి అయితే వచ్చేసాం. ఇక్కడ మనకి సబ్కా మాలిక్ ఏక్ షో అయితే ఉంటుంది. ఈ జైంట్ థియేటర్ చాలా పెద్దగా ఉంది. స్క్రీన్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇంత పెద్ద స్క్రీన్ లో మనకి సాయిబాబా యొక్క జీవిత చరిత్ర, సాయిబాబా స్టోరీ మొత్తం క్లియర్ గా అయితే ఒక మూవీ రూపంలో వేసి చూపిస్తారు. దాదాపు 1 అవర్ ఉండే ఈ షోని అస్సలు మిస్ అవ్వకూడదు. సాయిబాబా గురించి పూర్తి వివరాలు మనకి ఈ షోలో అయితే తెలుస్తాయి. సో మనకి షాపింగ్ కూడా ఉందన్నమాట ఇక్కడ. అన్ని రకాల శారీస్ కానీ ఎస్పెషల్లీ ఆడోళ్ళకి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది ఇక్కడ షాపింగ్ అయితే. అండ్ మంచి వెయిటింగ్ ఏరియా కూడా ఉంది. ఇక్కడంతా కూర్చోవచ్చు, మంచిగా కూర్చొని గార్డెన్లో అంతా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అండ్ మీకు ఇప్పుడు
దీంట్లో ఇంకొక స్పెషల్ ప్లేస్ అయితే చూపిపోతున్నా. సో ఇప్పుడు మీకు చూపిస్తుంది వచ్చేసి ఇండియాలోనే బిగ్గెస్ట్ సాయిబాబా ఫోటో అన్నమాట. రూబిక్స్ క్యూబ్ తో అయితే తయారు చేస్తారు. మీరు మొత్తం చూసుకున్నట్టయితే మొత్తం రూబిక్స్ క్యూబ్ ఇందులో ఉన్నది వచ్చేసి. మొత్తం ఈ ఫోటోలో 4212 రూబిక్ క్యూబ్స్ అయితే వాడారు. అండ్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ త్రూ కూడా ఇదైతే వెరిఫై అయిందనమాట. 64 hours పట్టిందంట ఇది తయారు చేయడానికి. అండ్ చిన్మయ్ ప్రభు అనే అతను ఈ సాయిబాబా రూబిక్స్ క్యూబ్ ని అయితే డిజైన్ చేశాడు. నెక్స్ట్ లెవెల్ ఉంది చూడడానికి అయితే. ఇది మాత్రం ఖచ్చితంగా ఈ థీమ్ పార్క్ లో చూడాల్సింది. అండ్ ఇక్కడ చూడండి ఏ విధంగా డిజైన్ చేశారు అనేది కూడా ఇక్కడ చిన్న చిన్న వీడియో క్లిప్స్ లో అయితే ప్లే అవుతుంది. వావ్, రూబిక్స్ క్యూబ్స్ తో ఇంత మంచి తయారు చేయడం అనేది నెక్స్ట్ లెవెల్, గ్రేట్ కదా. సో అంతేకాకుండా మనకి లోపల మర్చండైజ్ షాప్స్ అయితే చూసుకున్నట్టయితే ఇదంతా షాపింగ్ ఏరియా అనమాట. ఇక్కడ మనకి చాలా రకాల టాయ్స్ గానీ, కప్స్ గానీ, చాక్లెట్స్ గానీ, చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అన్ని రకాల ఐటమ్స్ అయితే ఇక్కడ మనకి దొరుకుతున్నాయి అన్నమాట. చాక్లెట్ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. అండ్ టీ షర్ట్స్ కూడా అన్నమాట. మంచి మంచి టీ షర్ట్స్ అయితే మనకి అన్ని దొరుకుతున్నాయి ఇక్కడ. సో మేమైతే ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాము సన్సెట్ అయిపోద్దానని. ఎందుకంటే సన్సెట్ అయిపోయిన తర్వాత మనకి బయట ఈ పెద్దది అశోక్ చక్రం అయితే ఉంది కదా, ఇక్కడ లేజర్ షో అయితే జరుగుతుంది. చాలా బాగుంటుంది లేజర్ షో. ఈ 3 జరుగుతాయి అనమాట. ఈ 3 ఈవెంట్స్ కవర్ చేద్దామని అయితే మేము వెయిట్ చేస్తున్నాం. చాలా మంది వచ్చి ముందే కూర్చుంటారు ప్లేస్ అయితే పోకుండా. మేము కదలకుండా అవుతున్నాం. సో ఇప్పుడు మనం వచ్చేసి లేజర్ షో, మ్యాజిక్ షో అండ్ అక్రోబాటిక్ షో అయితే చూస్తాం. ఇవి వచ్చేసి ఇంకా లాస్ట్ అనమాట టైమింగ్స్. సో ఇప్పుడైతే మ్యాజిక్ షో స్టార్ట్ చేశారనమాట. కొంచెం మ్యాజిక్ అయితే చేసి చూపిస్తారు, కొన్ని ట్రిక్స్ అవి వాడి. బాగుంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట, మామూలుగా కాదు. मैडम का नोज बड़ा हो जाता, मैडम ऐसा गायब कर दो, नोज में छुपा दो, बोलो नोज में करो, डालो बैग में डालो, मंत्रो नोज में जाओ, देखो हो जाएगा, चला गया सांप नोज में, नोज बड़ा हो गया, बोलो बाहर करो, अंदर चला गया, कट करेगा, करो, एक इधर करो, जोर से అందులో నుంచి వచ్చింది. సో ఇది వచ్చేసి అక్రోబాటిక్ షో అన్నమాట. మ్యాజిక్ షో అయిపోయింది, ఇప్పుడు వచ్చేసి అక్రోబాటిక్ షో అయితే నడుస్తుంది. లాస్ట్ అండ్ ఫైనల్ లేజర్ షో. మొత్తం లైట్స్ అన్ని ఆపేసి లేజర్ షో చేస్తారనమాట. బాగుంది. సో మన సాయిబాబా మళ్ళీ బయటకు వచ్చారు. ఇప్పుడు హారతి అయితే ఉంటుంది. కొంతసేపు బాబా అయితే అటు ఇటు తిరిగి అందరికి దర్శనం అయితే ఇస్తారు. స్టార్ట్ చేసినప్పుడు ఎవ్వరు లేరు, అయిపోయేసరి చూడండి ఎంత మంది వచ్చారు. ఎట్లా అనిపించింది నీకు షోస్ అన్ని? యాక్టింగ్ చేస్తున్నాడు కానీ ఆయన నాతో మాట్లాడుతూ నిజంగా సాయిబాబా వచ్చి మాట్లాడేట్టు అనిపించింది. వేరే లెవెల్లో ఉండాలి. సూపర్. నైట్ టైం అయితే చూడండి మన సాయి తీర్థ్ పార్క్ ఎంత బాగుందో చూడడానికి అయితే. లైటింగ్స్ తో నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. సో అది గైస్, ఇప్పుడు వచ్చేసి మనం అయితే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ దీని వెనకాలే మీరు అక్కడ చూస్తున్నట్టయితే వెట్ అండ్ జాయ్ అని చెప్పి ఒక వాటర్ పార్క్ అయితే ఉంది కదా, దాన్ని అయితే కవర్ చేద్దాం. రేపు మార్నింగ్ అయితే కలుసుకుందాం. దీని కంటిన్యూషన్ మీకు వచ్చేస్తుంది ఆ వీడియో. వెల్కమ్ టు డే 2 అనమాట ఈరోజు మన జర్నీలో. సో నిన్న వచ్చేసి మనం సాయి తీర్థ్ థీమ్ పార్క్ అయితే కవర్ చేసాం కదా, ఇందాకే చూస్తుంటారు వీడియోలో. ఇప్పుడు వచ్చేసి దీని ఆపోజిట్ లో ఉన్న వెట్ అండ్ జాయ్ మనం కాంబో ప్యాక్ అయితే తీసుకున్నాము. సో వెట్ అండ్ జాయ్ లోకి అయితే వచ్చాం అనమాట. సో మనకైతే 2 ట్యాక్స్ అయితే ఇచ్చారు. సో లోపలికి అయితే వెళ్ళిపోదాము. సో వెట్ అండ్ జాయ్ యొక్క ఎంట్రన్స్ టికెట్స్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉన్నాయన్నమాట. రెగ్యులర్ కాంబో తీసుకోవచ్చు. నేను కాంబో తీసుకోమని అయితే సజెస్ట్ చేస్తాను. 1343 రూపీస్, చిల్డ్రన్ అయితే 989 రూపీస్ అనమాట. సో ఇది అండ్ ఎంట్రన్స్ అయితే చూడొచ్చు. ఈరోజు అయితే హడావిడి మామూలుగా లేదనమాట, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. వెట్ అండ్ జాయ్ అని చెప్పి పెద్ద బోర్డులో అయితే రాస్తుంది. మిక్కీస్ హలో. ఇదంతా వచ్చేసి లాకర్ రూమ్ ఏరియా అనమాట. ఇక్కడ మన బట్టలు, మన వాల్యుబుల్స్ అన్ని లాకర్స్ అయితే పెట్టుకోవచ్చు. లాకర్ కీస్ అయితే ఇచ్చారు, చూస్తున్నారు కదా. సో ఫైనల్లీ గెటప్ అయితే రెడీ అయిపోయింది. సో మనకి కౌంటర్లోనే డ్రెస్ అయితే ఇస్తారనమాట. టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అయిన తర్వాత డ్రెస్సెస్ అయితే ఇస్తారు. డ్రెస్ అయితే తీసుకున్నాను. అండ్ ఒక లాకర్ రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ చేతికి అయితే వేసేసుకున్నాం. లగేజ్ అంతా లాకర్లో పడేస్తాం. అండ్ వాటర్ పార్క్ అయితే వచ్చాము. చలో లెట్స్ గో, ఎంజాయ్ చేసేద్దాం ఇప్పుడైతే మనం.
సో మొత్తము ఈ పార్క్లో మనకి 25+ రైడ్స్ అయితే ఉన్నాయి. పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఎవరైనా సరే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో యాక్చువల్లీ షిరిడి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఒకరోజు టైం ఉంటే ఎంజాయ్ చేయొచ్చు పార్క్ వచ్చి. సో మంచిగా, ఎందుకంటే మనకి రెండింటికి సాయి తీర్థ్ పార్క్ ఇది కాంబో కలిపి 1400 రూపాయలకి వచ్చేస్తుంది. బెస్ట్ ప్యాకేజ్ అయితే ఇది వచ్చేసి. ఇదేదో పెండులం రైడ్ అని ఉంది, కొత్తగా ఉందన్నమాట. ట్రై చేద్దాం, ఎన్నిసార్లు చేస్తామో చూద్దాం. సో పెండులం రైడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఫీల్ అయితే ఒక్కసారిగా ఒక 2 seconds ఇట్లా జారుతున్నావు. ఎట్లా అనిపించింది? నెక్స్ట్ నేను ఫనల్ దగ్గర తీసుకెళ్తా. ఫనల్లో ఇట్టా సో సో 2-3 రైడ్లు అయితే చేసాము. కొంచెం బ్రేక్ ఇద్దాం. వేవ్ పూల్ ఓపెన్లో ఉందంట, ప్రశాంతంగా వెళ్ళి వేవ్ పూల్లో ఎంజాయ్ చేద్దాము. అవి క్లోజ్ ఉన్నాయి. వేవ్ పూల్ ఓపెన్ అయినప్పుడు ఇవన్నీ క్లోజ్. హాఫ్ అన్ అవర్ ఎంజాయ్ చేసి మళ్ళీ 2-3 అడ్వెంచర్లు చేద్దాం. సో వేవ్ పూల్లోకి అయితే వచ్చేసా. నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేస్తున్నాం వేవ్ పూల్లో అయితే. అక్కడ అందరూ ఏవేవో చేస్తుంటే మా చిక్కి చూడండి ఏం చేస్తుందో. అంతే. ఇదిగోండి ఇదే స్లైడ్, అక్కడ నుంచి ఇట్లా జారుకొచ్చి స్నేక్ వ్యూ అన్నమాట. సూపర్ ఉంటుంది ఇది కూడా. చూద్దాం, కుదిరితే చేద్దాం. అమ్మ వాటర్ రైడ్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము. అమ్మటే బట్టలు అయితే చేంజ్ చేసేసుకున్నాం అనమాట. సో మొత్తం ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇప్పుడు ఫుడ్ తినడానికి అయితే వెళ్తున్నాం రెస్టారెంట్కి. ఎట్లా అనిపించింది? ఆల్మోస్ట్ 90% అన్ని రైడ్స్ చేసేసాం మనం. చిన్నపిల్లలది కూడా ఎక్కాం. ఈ తిప్పేది, ఈ తిప్పుడులు ఇవన్నీ మన వల్ల కాదు. సో మంచిగా ఎంజాయ్ చేసాం. సో రెస్టారెంట్లోకి వెళ్దాం, ఫుడ్ తిందాం, ఏమేమి ఉన్నాయి చూద్దాం. సౌత్ ఇండియన్ దొరికితే బాగుంటుంది. సో రెస్టారెంట్ అయితే ఇదేనమాట. ఫుడ్ మెనూ అయితే చూడొచ్చు. మనకి ఉప్మా ఉంది, పరోటా ఉంది, అండ్ దోసాస్ ఉన్నాయి, ఇడ్లీస్ ఉన్నాయి, వడ ఉంది, పంజాబ్ మీల్స్ ఉంది, చైనీస్ మీల్స్ ఉన్నాయి. సేమ్ మనము నిన్న ఏదైతే మెనూ తిన్నామో అదేనమాట. కాంబో థాలీ ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో రెస్టారెంట్ కూడా బాగుంది చూడడానికి అయితే. ఇదే పంజాబీ మీల్ అయితే. వావ్. అండ్ ఆల్సో మనకి ఇక్కడ మసాజ్ చైర్స్, టెంపరీ టాటూస్, అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే టీ, కాఫీస్, A to Z స్టోర్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో అది ఓవరాల్గా మన సాయి తీర్థ్ థీమ్ పార్క్ అండ్ వెట్ ఎంజాయ్ అయితే షిరిడీలో. సో ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తాం, చాలా మంచిగా అనిపించింది. సో రెండింటికి కలిపి అయితే ఒక ఫుల్ డే పెట్టుకోండి, మీరైతే ఫుల్ ఎంజాయ్ చేసేవచ్చు. సాయి తీర్థ్, సో సాయి తీర్థ్ పార్క్ కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి ఫస్ట్, డివోషనల్ థీమ్ పార్క్. సో అదిగే ఈ వీడియో అయితే. ఈ వీడియో మీ అందరికీ ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బాయ్.